హలో స్టూడెంట్స్, గత క్లాస్లో మనం ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిపై అక్షాంశం యొక్క ప్రభావం తెలుసుకోవడం జరిగింది. అంటే ఒక అక్షాంశంపై ఉన్నటువంటి రెండు ప్రదేశాల మధ్య శీతోష్ణ స్థితిలో లేదా ఉష్ణోగ్రతలలో తేడా ఉంది అంటే దాని మీద అక్షాంశం కాకుండా వేరే కారకం ఏదో ప్రభావం చూపిస్తున్నట్టుగా మనం భావించాలి. ఆ కారకమే ఎత్తు. దాన్ని ఆల్టిట్యూడ్ అంటాం. తెలుగులో అయితే ఎత్తు అంటాం, ఇంగ్లీష్లో అయితే ఆల్టిట్యూడ్ లేదా ఎత్తు అంటాం. ఈ క్లాస్లో ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిపై ఆ ప్రదేశం యొక్క ఎత్తు ఎలా ప్రభావం చూపిస్తుంది అనేది మనం తెలుసుకుందాం. దానికంటే ముందు మనం ఒక విషయాన్ని గమనించాలి. అదేమిటంటే పైకి వెళ్ళే కొలదికి, మనం ఉన్న భూమి నుంచి పైకి వెళ్ళే కొలదికి ఉష్ణోగ్రత తగ్గుతుంది. సాధారణ ప్రజలకి ఒక అనుమానం వచ్చే అవకాశం ఉంది. మనం ఉన్న భూమి మీద ఉన్న ప్రదేశం నుంచి పైకి వెళ్ళే కొలదికి సూర్యుడు మనకు దగ్గర అవుతూ ఉంటాడు కదా. సూర్యుడు దగ్గర అవుతూ ఉన్నప్పుడు మరి మనకి వేడి అనేది పెరగాలి కదా. ఎందుకని వాతావరణంలో పైకి వెళ్తుంటే ఉష్ణోగ్రత తగ్గుతుంది అన్న ఒక అనుమానం కలిగే అవకాశం ఉంది. దీనిని నివృత్తి చేసుకోవాలంటే ముందు అసలు పైకి వెళ్ళే కొలదికి ఉష్ణోగ్రత ఎందుకు తగ్గుతుంది అనే అంశం పట్ల మనకి అవగాహన ఉండాలి. ఫస్ట్ మొదటిసారిగా మనం గమనిద్దాం. ఇక్కడ మనకి ఇది భూగ్రహం అనుకోండి. ఈ భూమికి మనకి సూర్యుడి దగ్గర నుండి ఇది సన్, ఇది ఎర్త్. మనం సూర్యుడి దగ్గర నుంచి మనకి సూర్యకిరణాలు అనేవి భూమి మీదకి వస్తాయి. ఏ పద్ధతిలో వస్తాయి స్టూడెంట్స్? సౌర వికిరణం. గుర్తుపెట్టుకోండి, ఆ సౌర వికిరణం అనే పదానికి ఒక అర్థం ఉంది. వహనం వేరు, సంవహనం వేరు, వికిరణం వేరు. మనం వర్షపాతాల రకాల్లో మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. మొత్తం మీద వికిరణం అంటే ఏమిటంటే మీకు సూర్యుడికిను భూమికి మధ్యలో మీకు ఎటువంటి యానకం ఉండదు. అంటే శూన్య ప్రదేశం ఉంటుంది. భూమి చుట్టూ వాతావరణం ఉంటుంది, కానీ దాన్ని దాటి పైకి వెళ్తే మనకి ఓన్లీ శూన్య ప్రదేశమే ఉంటుంది. ఆ శూన్య ప్రదేశం ద్వారా కూడా, అంటే ఎటువంటి యానకం లేకుండా కూడా శక్తి అనేది భూమిని చేరుకుంటుంది. సో ఎటువంటి యానకము లేకుండా శూన్య ప్రదేశం ద్వారా, రేడియేషన్ ద్వారా భూమికి ఒక చోటకి శక్తి ప్రసరించిందంటే, ట్రావెల్ చేసిందంటే దాన్ని ఇన్సులేషన్ అంటాం. అంటే వికిరణం, సౌర వికిరణం అంటాం. అంటే ఇదిగో సూర్యుడి నుంచి సూర్యకిరణం ఇలా భూమికి చేరుకునే ముందు ఈ యొక్క సూర్యుడి కిరణం దేన్ని టచ్ చేస్తుంది? మన భూమి చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని టచ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, వాతావరణం నీలి రంగులో కనిపిస్తుంది. రామన్ ఎఫెక్ట్ మీకు తెలుసు కదా, సివి రామన్ గారు చెప్పినట్టుగా. అది కూడా దానికి సింబాలిక్గానే నేను బ్లూ కలర్లో డ్రా చేయడం జరిగింది. సో ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి వాతావరణాన్ని టచ్ చేసుకుని ఈ సూర్యకిరణం అనేది మన భూమికి చేరుకుంటుంది. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఇది వస్తూ వాతావరణాన్ని దాటుకుని సూర్యకిరణాలు భూమి మీద పడినప్పటికీ అవి వాతావరణాన్ని వేడి చెయ్యలేవు, వాతావరణాన్ని వేడిపరచలేవు. ఎందుకనంటే ఈ సూర్యుడి నుంచి వచ్చేటువంటి సూర్య కిరణాలు అనేవి సూక్ష్మ తరంగాలుగా వస్తాయి. సూక్ష్మ తరంగాల రూపంలో వస్తాయి. ఈ సూక్ష్మ తరంగాల రూపంలో రావడం మూలంగా అవి వాతావరణాన్ని వేడిపరచలేవు. అప్పుడు ఏమవుతుంది? ఈ సూర్యకిరణం డైరెక్ట్గా భూమి మీదకి పడుతుంది. పడిన తర్వాత ఏమవుతుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, ఇది భూమి యొక్క ఉపరితలం. భూమి యొక్క ఉపరితలం
ఇది భూమిని ఆవరించి ఉన్న వాతావరణం. మీకు తెలుసు కదా, వాతావరణంలో అనేక రకాల పొరలు ఉంటాయి. ట్రోపోస్ఫియర్ అని, స్ట్రాటోస్ఫియర్ అని, అయనోస్ఫియర్ అని. ఇది భూమిని ఆవరించి ఉన్న వాతావరణం. ఇప్పుడు ఇది సన్ను, సూర్యకిరణం ఇలా వచ్చి ఈ వాతావరణాన్ని టచ్ చేసింది. టచ్ చేసుకుంటూ దాని గుండా వచ్చి ఈ యొక్క భూమి మీద పడుతుంది. చెప్పే కదా, ఇవి వచ్చేటప్పుడు సూక్ష్మ తరంగాల రూపంలో వస్తుంది కాబట్టి ఈ వాతావరణాన్ని అవి వేడిపరచలేవు. ఈ భూమి మీద పడినటువంటి ఈ సూర్యకిరణాలు తిరిగి పరావర్తనం చెంది మళ్ళీ విశ్వంలోకి వెళ్ళిపోతాయి. ఈ కిరణం ఏమో సూర్యుడి నుంచి వస్తుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే సౌర వికిరణం. సౌర అంటే సూర్యుడు, సౌర వికిరణం, సోలార్ రేడియేషన్. దీన్ని సోలార్ రేడియేషన్ అంటాము. ఇది భూమి మీద పడి తిరిగి వెళ్ళిపోయింది కదా, ఇది భూమి వైపు నుంచి వెళ్తుంది కదా, దీన్ని టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటాం. భౌమ వికిరణం. టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటే భౌమ వికిరణం. భౌమ అంటే భూమి ద్వారా, భౌమ వికిరణం, భౌమ వికిరణం. సౌర వికిరణం అనేది మీకు చెప్పే కదా ఆల్రెడీ, ఏ రూపంలో వస్తుంది? ఇది సూక్ష్మ తరంగాలుగా వస్తుంది. కానీ ఈ భౌమ వికిరణం చూసారా, ఇది దీర్ఘ తరంగాలుగా వెళ్తుంది. సో ఈ దీర్ఘ తరంగాలుగా ఈ భూమి మీద పడినటువంటి సౌరశక్తి తిరిగి అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది? ఈ దీర్ఘ తరంగాలకు ఒక లక్షణం ఉంది, అదంటే వేడి చేసే లక్షణం ఉంది. ఇదేం చేస్తుందంటే ఈ వాతావరణం యొక్క పొడల్ని వేడి చేసుకుంటూ పైకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి, ఏ అనే వ్యక్తి ఒక చోట నుండి, ఒక ప్రదేశం నుండి ఒక 30 డిగ్రీల వేడి ఉన్న టీని తీసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఏ అనే వ్యక్తి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వేడి కలిగినటువంటి టీని కొంత దూరం తీసుకెళ్తున్నాడు. మీరు గమనించినట్లయితే ఇక్కడ నుంచి కొంత దూరం ప్రయాణించగానే ఆ 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందా, తగ్గిపోతుందా? తగ్గిపోతుంది. సుమారుగా 25 డిగ్రీలు అయిపోతుంది. 25 డిగ్రీలు అయిపోతుంది. అక్కడి నుంచి మరికొంత దూరం ప్రయాణించాడు. అక్కడి నుంచి ఇంకా తగ్గిపోతుంది, 10 డిగ్రీలకు పడిపోతుంది. ఇంకా అతను వెళ్తూనే ఉన్నాడు అనుకోండి, కొంత సమయానికి ఏమవుతుంది? 0 డిగ్రీస్ అయిపోతుంది. 0 డిగ్రీస్ అయిపోతుంది. అదే ఆ టీ అంతా కూడా చల్లారిపోతుంది. ఇక్కడ టీ గనక ద్రవ పదార్థం కాబట్టి అలా చల్లారి ఉంటుంది. అయితే మన ఈ యొక్క వాతావరణంలో ఇంకా ముందుకు వెళ్ళే కొద్దికి -, డిగ్రీలకు కూడా వెళ్ళిపోతుంది. ఉష్ణోగ్రత అనేది -, కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ అదే ఉదాహరణ మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, సూర్యకిరణం భూమి మీద పడింది కదా, ఇది ఒక 30 డిగ్రీలు ఉంది అనుకుందాం. ఇది కొంత దూరం ప్రయాణించింది కదా, అంటే ఇక్కడ 25 డిగ్రీలు ఉంటుంది, ఇక్కడ 10 డిగ్రీలు ఉంటుంది, ఇక్కడ 0 డిగ్రీస్ ఉంటుంది, ఆ పైన -10, -20 ఇలా -డిగ్రీలో ఉంటుంది. అంటే ఫస్ట్ భూమి మీద పడింది కాబట్టి ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది. ఈ భూమి నుంచి రివర్స్లో వాతావరణాన్ని వేడి చేసుకుంటూ వెళ్ళింది కాబట్టి పైకి వెళ్ళే కొద్దికి వేడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. మన హిమాలయ పర్వతాలు ఎక్కడున్నాయి? మన హిమాలయ పర్వతాలు మంచుతో కప్పబడి ఉంటాయని మన అందరికీ తెలుసు కదా. చూడండి, హిమాలయ పర్వతాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఉందనుకుందాం, ఏదైనా ఒక పర్వతం ఇలా ఉందనుకోండి. ఉన్నప్పుడు చూడండి, కింద ఉన్నప్పుడు 30 డిగ్రీలే ఉంటుంది, ఇలా పైకి వెళ్ళే కొద్దికి 0 డిగ్రీస్ అయిపోతుంది. కాబట్టి హిమాలయ పర్వతాల మీద మనకి మంచుతో మొత్తం కప్పబడి ఉంటుందని మనకు తెలుసు కదా. హిమాలయ పర్వతాలన్నీ తెల్లగా మంచుతో కప్పబడి ఉంటాయి. అంటే అక్కడ 0 డిగ్రీస్, అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత కూడా నమోదవుతుంది. కాబట్టి అంటే ఇక్కడ ఈ ప్రదేశం యొక్క ఒకవేళ ఈ పర్వతము భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నప్పటికీ కూడా ఆ పర్వతం మీద ఆ మంచు ఎందుకు ఉంటుంది అంటే అక్కడ అక్షాంశ ప్రభావం కంటే కూడా ఎత్తు యొక్క ప్రభావం ఉంది. కాబట్టి మనకి వేసవకాలంలో కూడా
మన హిమాలయ పర్వతాల మీద మంచు కరిగిపోదు. పిల్లలు అడుగుతారు, హిమాలయ పర్వతాలు ఎవరెస్ట్ శిఖరం చాలా ఎత్తు ఉంటుంది కదండి, అది సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది కదా, కొంత మనతో పోలిస్తే దగ్గరగానే ఉంటుంది కదా, మరి అక్కడ మంచు అంతా కరిగిపోవాలిగా అంటారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సూర్యుడు భూ వాతావరణాన్ని వెచ్చబడచడు, వేడి చెయ్యలేడు. భూ వాతావరణాన్ని భూమే వేడిపరుస్తుంది. సూర్యుడి నుంచి శక్తిని గ్రహించి దాన్ని తిరిగి పరావర్తనం చేసే క్రమంలో వేడి చేస్తుంది. కాబట్టి పైకి వెళ్ళే కొద్దికి ఉష్ణోగ్రతలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. మీరు అందరూ గమనించారా, వేసవికాలంలో ఒక్కొక్కసారి వడగళ్ల వాన పడుతుంది. వడగళ్ల వాన పడుతుందంటే పైన మంచు మొక్కలు పడతాయి, అంటే పైన ఒక ఫ్రిజింగ్ పాయింట్ ఉన్నట్లే కదా. అది ఎలా అవుతుందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకి మండు వేసవికాలం, బాగా ఎక్కువ వేసవికాలం అయినప్పుడు ఏమవుతుందంటే వేడి గాలి ఇలా భూమి నుంచి ఇలా పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు ఒకవేళ ఆ గాలితో పాటు మేఘాలు కూడా వెళ్తాయి. ఒకవేళ ఆ మేఘం గనక ఈ 0 degrees కానీ అంతకంటే -డిగ్రీ దగ్గరికి వెళ్ళిపోతే ఆ మేఘం మంచులా గడ్డగట్టి అక్కడ ఫిక్స్ అయిపోతుంది. మళ్ళీ తర్వాత మంచు కరగాలంటే, ఐస్ కరగాలంటే ఏ గాలి తగలాలి? వేడి గాలి తగలాలి. ఆ వేడి గాలి ఎప్పుడు తగులుతుంది? వేసవికాలం మంచి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు గాల్పుల సమయంలో ఒక వేడి గాలి కనుక వెళ్ళి దీనికి తగిలిందంటే అవన్నీ కూడా కరిగిపోయి వడగళ్ల వాన అనేది పడుతుంది. సో కాబట్టి ఇది భూమి పైకి వెళ్ళే కొద్దికి ఉష్ణోగ్రత తగ్గుతుంది అనే దానికి వివరణ. అయితే ఎన్ని డిగ్రీలు తగ్గుతుంది? ప్రతి 1000 మీటర్లకి 1000 మీటర్లకి 1000 మీటర్లు అంటే 1 కిలోమీటర్. ప్రతి 1000 మీటర్ల డిస్టెన్స్కి 6.5 సెల్సియస్ డిగ్రీస్, 6.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన భూమి మీద 30 డిగ్రీలు ఉందనుకోండి, 1 కిలోమీటర్ పైకి ప్రయాణించగానే ఎంత ఉంటుంది? 30లోంచి 6.5 తీసేసేయాలి. అక్కడి నుంచి 2 కిలోమీటర్లు అంటే ఇంకొక 6.5 తీసేయాలి. సో ఆ రకంగా మనకి ఈ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంటుంది. దీన్ని జనరల్ ల్యాప్స్ రేట్ అంటారు. సాధారణ క్షీణతా క్రమం. సాధారణ క్షీణతా క్రమం అంటే ఏంటి? భూమి ఉపరితలం నుండి పైకి వెళ్లే కొద్దీ ప్రతి 1000 మీటర్లకి 6.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత క్షీణించడాన్ని సాధారణ క్షీణతా క్రమం అంటారు. దాన్ని బట్టి మన ప్రదేశంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతను లెక్క వేసుకుని ఇక్కడి నుంచి ఎంత దూరం పైకి వెళితే 0 డిగ్రీస్కి వెళ్ళిపోతాం కూడా చెప్పేయచ్చు మనం, సాధారణ క్షీణతా క్రమాన్ని బేస్ చేసుకుని. సో ఈ విధంగా పైకి వెళ్లే కొద్దికి ఉష్ణోగ్రత అనేది తగ్గడానికి కారణం భౌమ వికిరణం. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి, టెరిస్ట్రియల్ రేడియేషన్. ద అట్మాస్ఫియర్ నాట్ హీటెడ్ బై సోలార్ రేడియేషన్, ఇట్ హీటెడ్ బై టెరిస్ట్రియల్ రేడియేషన్. అంటే వాతావరణం అనేది సౌర వికిరణం ద్వారా వేడెక్కదు, భూ వికిరణం ద్వారా వేడెక్కుతుంది. కాబట్టి భూమికి ఆనుకున్న పొరల్లో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే అటు నుంచి పైకి వెళ్ళే కొద్దికి ఆ పొరలో ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. దీని యొక్క ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించిన అంశం ఇది. ఇది ఒక ప్రదేశం మీద ఎలా ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఈ ఇండియా మ్యాప్ని గమనించండి. ఈ ఇండియా మ్యాప్ని గమనించినట్లయితే మీ అందరికీ కూడా అవగాహన ఉంది. భారతదేశం మధ్య నుంచి కర్కట రేఖ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశమైనటువంటి కర్కట రేఖ ప్రయాణిస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి ప్రయాణిస్తుంది? ఇదిగో నేను గీస్తున్నటువంటి ఈ ప్రాంతం. మీకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం 23.5 డిగ్రీల నార్త్, అంటే కర్కట రేఖ. స్టూడెంట్స్, మనం గత క్లాస్లో మాట్లాడుకున్నాం, ఈ కర్కట రేఖకు మకర రేఖకు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ట్రాపికల్ ఏరియా అని, అత్యుష్ణ మండలం అని చెప్పాను. అక్కడ ఎక్కువ వేడి కలిగి ఉంటుందని చెప్పాను. సో కాబట్టి ఇక్కడి నుంచి మన యొక్క భారతదేశం యొక్క ఉనికి అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 8 డిగ్రీల ఇది 8 డిగ్రీల నార్త్ ఉత్తర అక్షాంశం స్టార్ట్ అవుతుంది. భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది, అంటే భూమధ్య రేఖకు పైన ఉంది, భూమధ్య రేఖ కింద ఉంటుంది. ఇక్కడ ఉంటుంది భూమధ్య రేఖ, ఇక్కడ 0 డిగ్రీస్ భూమధ్య రేఖ. అంటే మొత్తం మీద మనం ఉత్తరార్ధగోళంలో ఉన్నాము. మన భారతదేశం యొక్క ప్రధాన భూభాగం 8 డిగ్రీల నార్త్ నుంచి స్టార్ట్ అవుతుంది. 23.5 డిగ్రీల కర్కట రేఖ అనేది మన భారతదేశం మధ్య గుండా వెళ్తుంది. అంటే ఈ మధ్యలో ఉన్న ప్రదేశం
ఏ ఏ ఏ ఉష్ణోగ్రత ఉంటుంది స్టూడెంట్స్? అత్యుష్ణ మండలం. ఇది ఏ మండలం అనుకోవాలి మనం? అత్యుష్ణ మండలం అనుకోవాలి. అత్యుష్ణ మండలం గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. భారతదేశం, ముఖ్యంగా దక్షిణ భారతదేశం అంతా కూడా అత్యుష్ణ మండలంలో ఉండగా, మరి ఉత్తర భారతదేశం ఏ మండలంలో ఉంటుందో మీకు ఐడియా ఉంది. ఎందుకంటే అత్యుష్ణ మండలం పైన ఉంది ఏంటి? సమశీతోష్ణ మండలం. సో ఉత్తర భారతదేశం అంతా కూడా, అంటే ఈ పార్ట్ అంతా కూడా సమశీతోష్ణ మండలం. సమశీతోష్ణ మండలం. సమశీతోష్ణ మండలం. స్టూడెంట్స్, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇదంతా ఉష్ణ మండలం కదా, ఇక్కడ నేను ఒక పాయింట్ని గుర్తుపెడతాను. ఆ గుర్తుపెట్టే పాయింట్ ఏంటంటే ఒకసారి గమనించండి. ఈ ప్రాంతాన్ని గమనించండి. నేను టిక్ చేసిన ఈ ప్రాంతాన్ని గమనించండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ను గుర్తిస్తున్నాను నేను. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ను గుర్తిస్తున్నాను. ఈ ప్రాంతాన్ని గుర్తిస్తున్నాను. ఈ రెండు ప్రాంతాలలో అక్షాంశాన్ని బేస్ చేసుకుని ఆలోచిస్తే ఏ ప్రాంతం ఎక్కువ వేడిగా ఉంటుంది? ఇదిగో ఈ ప్రాంతం ఎక్కువగా వేడిగా ఉంటుంది. ఎందుకంటే భూమధ్య రేఖకి దగ్గరగా ఉంది. ఇది 10 డిగ్రీలు ఆ ప్రదేశంలో ఉంది. ఇది చూస్తే దగ్గర దగ్గర దానికంటే పైన ఉంది, అంటే 20 డిగ్రీలు 19 డిగ్రీలు ఆ పరిధిలో ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రత ఉంటుంది, ఈ ప్రాంతంలో అల్ప ఉష్ణోగ్రత ఉంటుంది, అంటే తక్కువ, దీంతో పోలిస్తే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ స్టూడెంట్స్ ఒకటి గమనించండి, నేను ఇక్కడ గుర్తించింది ఊటీ. ఊటీ ఊటీ దేనికి ఫేమస్ స్టూడెంట్స్? ఊటీ ఒక సమ్మర్ రిసార్ట్, అంటే వేసవి విడిది కేంద్రం, అంటే చల్లగా ఉంటుంది ఊటీ, అందరికీ తెలిసిందే కదా. అయితే మరి భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ఊటీ ఎందుకు చల్లగా ఉంది? ఉండకూడదు కదా. కానీ భూమధ్య రేఖ నుంచి దూరంగా ఉన్న హైదరాబాదు ఊటీ అంత చల్లగా ఎందుకు లేదు అంటే, ఇక్కడ ఊటీ మీద అక్షాంశ ప్రభావం కంటే కూడా దాని యొక్క ఎత్తు ప్రభావం ఎక్కువగా ఉంది. ఆల్టిట్యూడ్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా డామినేట్ చేస్తుంది ఊటీలో. కాబట్టి అక్కడ అక్షాంశం ప్రభావం లేదు. కాబట్టి భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ఊటీ చల్లగా ఉంది, ఆ ఊటీ కంటే దూరంగా భూమధ్య రేఖకు ఇంకా ఎక్కువ దూరం ఉన్నట్టు హైదరాబాదు వేడిగా ఉంది. ఇది మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పటి వరకు ఒక ప్రదేశం యొక్క శీతోష్ణతపై ప్రభావం చూపే కారకాల గురించి మాట్లాడుతున్నాం. అందులో మొదటి కారకమైనటువంటి అక్షాంశం గురించి మాట్లాడాం. తరువాత రెండవ కారకమైనటువంటి ఎత్తు గురించి మాట్లాడాం. ఫస్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది లాటిట్యూడ్, నౌ ఆల్టిట్యూడ్. లాటిట్యూడ్ అంటే అక్షాంశము, ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు. ఒకవేళ ఒక అక్షాంశం మీద రెండు ప్రదేశాలు ఉన్నాయి. ఈ రెండు ప్రదేశాల్లో కూడా వాటి యొక్క శీతోష్ణతో తేడా ఉంది. ఎందుకు ఉంటుంది అని మనం ప్రశ్నించుకున్నాం అనుకోండి, ఇప్పటి వరకు ఉన్న అవగాహన ప్రకారం ఏం చెప్తాం? సార్, ఏ మరియు బి అనేవి వాటి ఎత్తుల్లో తేడా ఉంది సార్. అందులో ఏదో ఒక ప్రాంతం ఎత్తుగా ఉంటుంది కాబట్టి అక్కడ చల్లగా ఉంది, ఇంకో భాగం ఎత్తు తక్కువ ఉంటుంది అక్కడ వేడిగా ఉంది. ఇప్పుడు దాకా మీరు చెప్పింది అదేగా అనుకోవచ్చు. ఒకవేళ ఈ రెండు ప్రాంతాల యొక్క ఎత్తు కూడా సమానమైంది అనుకోండి, ఎత్తు కూడా సమానమైంది, ఒకే అక్షాంశం మీద ఉన్నాయి, ఎత్తు కూడా సమానమైంది, కానీ ఉష్ణోగ్రతల్లో తేడాలు ఉన్నాయి లేదా శీతోష్ణతలో తేడాలు ఉన్నాయి అంటే అర్థం ఏమిటి? ఇంకేదో ఫ్యాక్టర్, ఇంకేదో కారకము అక్కడ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తుంది. ఆ కారకం ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. థ్యాంక్ యూ.